యాహ్! ఓకే మేడం. ఇక్కడ మన క్యాంపెయిన్ నేమ్, డిస్‌ప్లే క్యాంపెయిన్ నేమ్, మన క్యాంపెయిన్ నేమ్ ఏదైనా రాసుకోవచ్చు. సెర్చ్ క్యాంపెయిన్, డిస్‌ప్లే క్యాంపెయిన్ అంటే అన్నీ ఒకే చోట చేస్తుంటే దానికి డిఫరెంట్‌గా నేమ్ రావడం కోసం సెర్చ్ డిస్‌ప్లే అని ఉంచండి. లేదా అవసరం లేదనుకుంటే తీసేయొచ్చు. ఇంకిక్కడ మీకు ఐడియా ఉంది కదా! ఒకసారి మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయండి ఎంతవరకు చేయగలుగుతారో దాన్ని. ఏం సెలెక్ట్ చేసుకోవాలి? యాహ్! సెలెక్ట్ లొకేషన్స్ వచ్చేసి ఇండియా మేడం. ఆల్ ఓవర్ ఇండియా సెలెక్ట్ చేద్దామా? ఓకే. ఇండియా ఆర్ ఎంటర్ అనదర్ లొకేషన్ అయినా పెట్టుకోవచ్చు. లైక్ లొకేషన్ ఆప్షన్స్‌లో పెట్టుకొని హైదరాబాద్ ఆర్ లేకపోతే విజయవాడ ఇంకా ఏ లొకేషన్ అయినా ఒక ఈ హైదరాబాద్ అనే కదా! ఇంకా రిమైనింగ్ ఏ లొకేషన్ అయినా మూనార్ గాని యాహ్! ఇక్కడ ఇంక్లూడ్ చేస్తాం. ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియా అనుకోండి. ఊరికే ఇండియా సెలెక్ట్ చేసుకుందాం. ఏముంది నిన్న నార్మల్ హైదరాబాద్, లోకల్ బెంగుళూరు పెట్టాను నిన్న. ఆ! జస్ట్ ఇక్కడ లోకల్ ఆప్టిమైజేషన్ సేమ్ ప్రాసెస్ అనమాట. దీనికి కూడా మనకి కాకపోతే ఇంక ఆల్ ఓవర్ ఇండియా కాబట్టి ఎక్కడ తిరిగినా మనకి ఇట్స్ ఓకే ఇది. ఓకే. ఓన్లీ పర్టిక్యులర్ ఏరియాలోనే చేస్తున్నాం అనుకోండి. ఆ ఏరియాలో ఉన్న వాళ్ళకే చేయాలంటే అప్పుడు కింద సెలెక్ట్ చేసుకోవాలి. కింద ఇప్పుడు మనం ఓకే. ఆల్ ఓవర్ ఇండియా అనుకోండి. వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళకి కనపడినా ఇట్స్ ఓకే మనకి ప్రాబ్లమ్ లేదు. అందరికి టార్గెట్ చేస్తున్నాం కాబట్టి. ఓకే. పర్టిక్యులర్ లొకేషన్స్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు అప్పుడు మనం ఆలోచించాలన్నమాట. ఇక్కడ చేయాలా? ఇక్కడ చేయాలా? అనేది. ఓకే. ఇంకా నెక్స్ట్ లాంగ్వేజ్. లాంగ్వేజెస్. ఇంగ్లీష్ అంటే యూనివర్సల్‌గా ఉంటదది. ఇట్స్ ఓకే. లేకపోతే మనకి ఏదో పర్టిక్యులర్ లాంగ్వేజ్ కావాలనుకున్నప్పుడే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఓకే. ఈయూ పొలిటికల్ యాడ్స్ మనం పొలిటికల్ యాడ్స్ చేస్తున్నాం అంటే మనం ఇది నో. చేయట్లేదు. నో. ఎక్కడున్నా ఇది మనం నో అని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత సేమ్ ప్రాసెస్ ఉంటది. బట్ ఆ క్యాంపెయిన్ సెటప్ దగ్గరకొచ్చేసరికి నిన్న ఇమేజెస్ అవన్నీ యాడ్ చేయలేదు. ఇవాళ యాడ్ చేస్తాం. ఓకే. ఇక్కడొచ్చేసి రొటేషన్ అంటే ప్రిఫర్ బెస్ట్ పెర్ఫార్మింగ్ యాడ్. ఏ యాడ్ బాగా పెర్ఫార్మ్ చేస్తే ఆ యాడే చూపిస్తదనమాట. ఐ డోంట్ ఆప్టిమైజ్ రొటేట్ రిపీట్ యాడ్స్ అంటే ఇన్ మనం ఇక రొటేట్ డిఫరెంట్ మనం ఏది ఆప్టిమైజ్ చేయకుండా జస్ట్ రొటేట్ అవుతా ఉంటది. కాకపోతే మనం ఏంటంటే బెస్ట్ పెర్ఫార్మింగ్ యాడ్ పెట్టుకోవడం బెటరు. యాడ్ షెడ్యూల్ ఆల్ డేనా లేకపోతే ఇది మనం మన ఇష్టము. ఇంకా డివైజెస్ అనమాట. ఇక్కడికొచ్చేసరికి ఇంక కొన్ని ఆప్షన్స్ పెరుగుతాయి. ఇక్కడ ఆల్ డే కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. లేకపోతే లేదు. ఇక్కడైతే మీకు అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఒక మండే ఏ రోజు, ట్యూస్‌డే ఏ రోజు ఇట్లా యాహ్! నిన్న సేమ్ ఇవే ఆప్షన్స్ అనుకుంటగా మేడం? అన్నీ సేమే ఉంటాయి. కొంచెమే డిఫరెన్స్ ఓకే. ఉంటది. ఒక ఒక క్యాంపెయిన్ వస్తే రిమైనింగ్ అన్నీ వచ్చేస్తాయి. బట్ ఏంటంటే కొంచెం కొన్ని కొన్ని చిన్న చేంజెస్ ఉంటాయి అంతే. ఓకే. ఈ యూట్యూబ్ యాడ్‌కది ఇంకొంచెం చేంజెస్ ఉంటాయి. ఇవి 2 సెర్చ్ డిస్‌ప్లేకి ఇవే ఉంటాయి. ఇక్కడొచ్చి డివైజెస్ అనమాట. ఏ హ్మ్. డివైజెస్‌లో చూపిచ్చాలి. నిన్నేమో సెర్చ్ క్యాంపెయిన్ అంటే మొత్తం గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో చూపిస్తుంది. డివైజెస్ ఏం సెలెక్ట్ చేసుకోలేదు నిన్న ఆప్షను. ఇవాళ డివైజెస్ అన్ని డివైజెస్‌లోనా లేక కొన్ని పర్టిక్యులర్ డివైజెసా? కంప్యూటరు, మొబైలు, ఓకే. టాబ్లెట్ అన్నాడు. టాబ్లెట్స్. మనకు కావాలంటే ఉంచుకోవచ్చు. లేదంటే మనకి టాబ్లెట్స్‌లో చూపించాల్సిన అవసరం లేదు. మొబైల్ ఫోన్స్‌లో చూపించాల్సిన అవసరం లేదు అనుకున్నప్పుడు ఇవి తీసేస్తే సరిపోతది. లేదంటే అన్నీ ఉంచొచ్చు. ఆల్ డివైసెస్ అని ఉంటే మనం ఇంకా అది కదిలించాల్సిన అవసరం ఏం లేదు. ఆప్టిమైజేషన్ యూఆర్ఎల్ సేమ్ నిన్న ఓపెన్ చేసినట్టే. తర్వాత డైనమిక్ యాడ్ అంటే పర్సనలైజ్డ్‌గా వాళ్ళకి చూపిచ్చాలా యాడ్. అంటే వాళ్ళు ఎలాంటి జాబ్స్ కోసం వెతుకుతున్నారనుకోండి. ఆహ్, మన జాబ్ వె యాడ్‌లో జాబు డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్ అనే వర్డ్ ఉందనుకోండి. వాళ్ళకి పర్సనలైజ్డ్‌గా ఆ కంటెంట్ చూపిస్తదనమాట. ఒకవేళ మనం అంటే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ విత్ జాబ్ సపోర్ట్ అని ఇచ్చాము. వాళ్ళేమో డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్ ఏమన్నా సెర్చ్ చేస్తున్నారనుకోండి. అలాంటి వాళ్ళకి కూడా మన యాడ్ అనేది పర్సనలైజ్డ్‌గా అంటే వాళ్ళు ఏ కంటెంట్ కోసం అయితే ఎతుకుతున్నారో ఆ కంటెంట్‌కి రిలేటెడ్‌గా ఉంటే మన యాడ్ చూపిస్తూ ఉంటదనమాట పర్సనలైజ్డ్‌గా. మనం రాసే టైటిల్స్‌ని బట్టి.
అలా చూపించాలా అవసరం లేదంటే అది మన చాయిస్. ఇక్కడ ఎండ్ డేట్ సెట్ చేసుకోవటం. ఇక్కడ వచ్చి మనకి మనకి ఏమన్నా జనరల్ ఆడియన్స్‌కా లేకపోతే కంటెంట్ సూటబుల్ ఫర్ ఫ్యామిలీస్‌కా ఇవన్నీ గూడా మన ఈ కంటెంట్ దేనికి సంబంధించింది, ఎట్లా చూపించాలి, ఎలాంటి వాటికి చూపించాలి అంటే ఇక్కడ డిస్‌ప్లే క్యాంపెయిన్‌కొచ్చేసరికి ఏంటంటే పర్టిక్యులర్‌గా ఒక ప్లాట్‌ఫార్మ్ అనేం లేదు కదా! లైక్ అన్నిట్లో చూపిస్తది. జనరల్ ఆడియన్స్‌కి చూపియాలా లేకపోతే హ్మ్. మనకిచ్చిన డేటాను బట్టి చూపియాలా, టీనేజర్స్‌కి, ఓల్డ్ ఏజర్స్‌కి ఇట్లా ఇవన్నీ గూడా మనము సెన్సిటివ్ కంటెంటా, ఏదన్నా అబ్యూజింగ్ కంటెంట్స్ ఉన్నయా, వీడియోస్ ఇవన్నీ గూడా ఇచ్చాడనమాట. ఎలాంటి వాళ్ళకి చూపిచ్చాలి, ఎలాంటి కంటెంట్ ఉంది ఇదంతా. దేనికి ఫిట్ అడుగుతున్నాడు. బట్ మనం మనం ఏ టైప్ ఆఫ్ కంటెంట్ ఇస్తున్నాం, వీడియో కంటెంటా లేకపోతే లైవ్ స్ట్రీమింగ్ కంటెంటా ఇవన్నీ ఇస్తున్నామో ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. లేదు ఇవి మనకు అవసరం లేనప్పుడు ఆహ్, వదిలే మనకి నెసెసరీ కాదు ఇది చూపించాల్సిన దీన్ని సెలెక్ట్ చేసుకోకపోయినా పర్లేదు మన యాడ్‌కి అనుకుంటే రన్ చేసేయొచ్చనమాట. ఇంకా అయిపోయినాయి ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ బిడ్ డైలీ బడ్జెట్ ఇక్కడ యావరేజ్ డైలీ బడ్జెట్ ఎంత అంటే 500 అవుతుంది. దీనికి కూడా హై కన్వర్షన్స్ అనే యాడ్ చేద్దాం. ఇక్కడ వచ్చేసి ఆటోమేటిక్ బిడ్ హౌ డిడ్ యూ వాంట్ టు గెట్ కన్వర్షన్స్ అంటే ఆటోమేటికలీ మ్యాక్సిమైజ్ ద కన్వర్షన్స్. ఇక్కడ ఆటోమేటిక్ మ్యాక్సిమైజ్ కన్వర్షన్స్ సెలెక్ట్ చేసుకున్నామంటే ఆటోమేటిక్ బిడ్ అండ్ మనం డిస్కస్ చేసాం కదా మన బిడ్ కనుక తక్కువ ఉందనుకోండి అన్నీ ప్రాపర్గా ఉన్నాయి అమౌంట్ తక్కువ ఉంది ఇంకొకరికి అన్ని కొంచెం అలా ఉన్నా వాళ్ళ అమౌంట్ కొంచెం ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు ఫస్ట్లో ఉన్నారనుకోండి వాళ్ళకంటే కొంచెం ఆటోమేటిక్గా బిడ్ అడ్జస్ట్ అయిపోయి మన యాడ్ ముందుకెళ్ళిపోతుంది అనమాట. అలా చెయ్యాలా లేకపోతే మాన్యువల్ బిడ్ అని అడుగుతున్నారు ఇక్కడ. మాన్యువల్ సెటప్ బిడ్. ఓకే. మాన్యువల్ అని పెడితే మనమే మనం సెట్ చేసుకున్నదే సెట్ అవుతుంది. చేసుకుంటాం. మనం సెట్ చేసుకున్నది వస్తది. ఓకే. మాన్యువల్ సిపిసి సెలెక్ట్ ద బిడ్ స్ట్రాటజీ ఇది లేదంటే ఆటోమేటిక్ బిడ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది రికమెండేషన్ కాదు కానీ సెలెక్ట్ బిడ్ అని అంది. ఓన్ మ్యాక్సిమం కాస్ట్ పర్ క్లిక్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఏమిది వర్కౌట్ ఇక్కడ ఆడియన్స్ సిగ్మెంటేషన్ మన ఆడియన్స్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఆడియన్స్ ఎవరికి చూపించాలి ఎలాంటి ఆడియన్స్కి చూపించాలి అడ్వర్టైజింగ్ మార్కెటింగ్ వెబ్సైట్ అండ్ డిజైనింగ్ సోషల్ మీడియా ఆర్ బిజినెస్ సర్వీసెస్ ప్రొఫెషనల్స్ ఆడియన్స్ సిగ్మెంటేషన్ సెలెక్ట్ చేసుకుంటాం. డెమోగ్రాఫిక్స్ ఇక్కడ ఫీమేల్ మెయిల్ ఏజ్ పేరెంటల్ స్టేటస్ అంటే ఇవన్నీ కూడా డిపెండ్స్ ఆన్ అవర్ యాడ్. ఇప్పుడు స్టూడెంట్స్కి చేస్తున్నాం అనుకోండి ఆ 24 నుంచి 44 వరకు సెలెక్ట్ చేసుకొని ఇవన్నీ డీసెలెక్ట్ చేసుకోవచ్చు అన్సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు ఫీమేల్కి సంబంధించిన డ్రెస్సెస్ చేస్తున్నాం అనుకోండి జస్ట్ మెయిల్ ఇవ అన్సెలెక్ట్ చేసుకొని ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి మనం డ్రెస్సెస్ యాడ్ చేస్తాం. లేదంటే ఇంకేదన్నా ప్రోడక్ట్ ఇవన్నీ లేదా చిన్న పిల్లలకి సంబంధించినవి ఏమన్నా చేస్తుంటే చిన్న పిల్లలకి అకౌంట్స్ ఉండవు కాబట్టి పేరెంట్స్ని సెలెక్ట్ చేసుకుంటాం.
అంటే వాళ్ళకి మ్యారేజ్ అయిందని వాళ్ళ ఏజ్ ప్రకారం అట్లా వాళ్ళు ఇచ్చే డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి గూగుల్‌లో కంపల్సరీగా వాళ్ళు ట్రాక్ చేస్తారు. మన డీటెయిల్స్ కనుక ఆన్‌లైన్‌లో ఉంటే దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు మ్యారీడా కాదా అని అలా యాడ్ చూపిస్తది. అలాగే ఈ హౌస్ హోల్డ్ ఇన్‌కమ్ అనేది యూఎస్‌కి సంబంధించింది. మనకి ఇది వర్కౌట్ అవ్వదు. అక్కడంటే ఇన్‌కమ్‌ని బట్టి కూడా యాడ్స్ రన్ చేస్తారు. బట్ ఈ ఇన్‌కమ్ అనేది మన ఇండియాలో అంతగా లేదు ఆప్షన్. ఇక్కడ కీవర్డ్స్ మనం కీవర్డ్స్ యాడ్ చేసా మనం సెలెక్ట్ చేసుకున్న కీవర్డ్స్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. లేదా ఇక్కడ ఇచ్చేసి ఇక్కడ కొన్ని ఇస్తే దాని ప్రకారం డిస్ప్లే చేస్తారు. ఇక్కడ ఏమైనా కీవర్డ్స్ ఇక్కడ ఎగ్జాక్ట్ మ్యాచ్ అనుకోండి ఇట్లా పెట్టొచ్చు అనమాట. ఎగ్జాక్ట్ ఇట్లా పెడితే ఇది ఎగ్జాక్ట్ మ్యాచ్. అండ్ బ్రాడ్ మ్యాచ్ అనుకోండి మనం కొటేషన్స్లో పెడతాం. లేదా నార్మల్గా వదిలేస్తే అది సారీ బ్రాడ్ మ్యాచ్ అయితే మామూలుగా ఏం పెట్టాం. ఫ్రేజ్ మ్యాచ్ అయితే కొటేషన్స్లో అండ్ ఎగ్జాక్ట్ మ్యాచ్ అయితే ఇట్లా మనం బ్రాకెట్స్లో పెట్టచ్చు ఇక్కడ కూడా. లేదు అంటే అక్కడ మనకి ఆప్షన్ వస్తుంది, అక్కడ నుంచి చేంజ్ చేసుకుంటాం. ఇక్కడ వచ్చేసి కంటెంట్ ఓన్లీ షోస్ యాడ్స్ అండ్ వెబ్ పేజెస్ యాప్స్ వీడియో రిలేటెడ్ దీస్ కీవర్డ్స్. మనం ఇక్కడ ఏ కీవర్డ్స్ అయితే ఇచ్చామో ఈ కీవర్డ్స్కి రిలేటెడ్గా యాప్స్ వెబ్సైట్స్ వీడియోస్లో చూపిస్తుంది అనమాట. ఈ కీవర్డ్ యూజ్ చేసి ఎవరైతే కంటెంట్ చేస్తున్నారో వాళ్ళకి చూపిస్తుంది. బట్ ఎగ్జాక్ట్గా మనం కీవర్డ్స్ అన్ని రీసెర్చ్ చేసి పెట్టుకోలేదు కాబట్టి ఇక్కడ ఉన్నాయి ఏదో యూస్ చేస్తున్నాం. మామూలుగా హై సెర్చ్ వాల్యూమ్ ఉన్న కీవర్డ్స్ బిడ్ కూడా స్ట్రాటజీ చూసుకొని మనం యూజ్ చేసుకోవాలి. అండ్ జస్ట్ ఊరికే ఈ కీవర్డ్స్ ఉన్నాయి అనేసి యూజ్ చేయొద్దు. అలాగే ఇక్కడ టాపిక్స్ ప్లేస్మెంట్స్ ఇక్కడ మనం టాపిక్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఏ టాపిక్స్లో మన యాడ్స్ కనిపించాలి అనేసి. జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్
ఇక్కడ మనమే మనం ఏం సెలెక్ట్ చేసుకోలేదనుకోండి, గూగుల్ వాళ్ళే వాళ్ళకి అంటే ఆ కీవర్డ్ యూజ్ చేసిన వెబ్‌సైట్స్‌లో చూపిచ్చేస్తారు. మనం సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, వాటిలోనే చూపిస్తారు. మనం ఏ వెబ్‌సైట్స్ కావాలో ఇయన్నీ ముందు చెక్ జేసుకోవాలి మనకి. మనం ఏ వెబ్‌సైట్స్‌లో మనం ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నాము. ఏ వెబ్‌సైట్స్ ఓల్డ్ వెబ్‌సైట్స్ ఉన్నాయి, ఏ వెబ్‌సైట్స్‌కి ఎక్కువ ట్రాఫిక్ వస్తుంది అలా సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఇది అంటే మనకి వెబ్‌సైట్స్‌కి అంతగా ఇన్ఫర్మేషన్ తెలీదు. మరి తెలియాలన్నా పెయిడ్ టూల్స్ కావాలి. ఎట్లా ఉంది అనేదానికి యూట్యూబ్ ఛానల్స్ అయితే మనకి తెలుస్తుంది. యూట్యూబ్ ఛానల్‌లో ఎంతమంది సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు, ఎన్ని వ్యూస్ వస్తున్నాయి అంటే వీడియో పెట్టిన తర్వాత ఇమ్మీడియేట్‌గా ఇంకా హాఫ్ అన్ అవర్ లోపు ఎంతమంది చూస్తున్నారు. ఇట్లాంటివన్నీ మనం ఒక 2, 3 డేస్ అబ్జర్వ్ చేసి అట్లాంటివి ఛానల్స్ సెలెక్ట్ చేసుకుంటాం ఇక్కడ. ఈ ఆప్షన్ నిన్న దాంట్లో క్యాంపెయిన్‌లో లేదు గదండీ మేడం లేదు లేదు. దానిలో. ఇది డిస్‌ప్లే క్యాంపెయిన్ కదా! ఓకే. నిన్నేమో వీటిలన్నీ అవసరం లేదు. జస్ట్ ఓన్లీ సెర్చ్ ఇంజిన్‌లోనే. ఇంకెక్కడ ఓకే. కనిపించదు మనం. నేను సెలెక్ట్ చేసుకోలేదు కదా! ఈ ఆప్షన్ రిమూవ్ చేశాం కదా! నెట్వర్క్ ప్లేసెస్ ఇవన్నీ గూడా. అవునవును. అందుకని కనిపించదు. ఇదొచ్చేసి అన్ని ప్లేసెస్‌లో కనిపిస్తది. ఇంక దీనికి వేరే ఆప్షన్ లేదనమాట. సెర్చ్ ఇంజిన్‌లో కాకుండా మిగతా అన్ని సైట్‌లో కనిపిస్తది. ఓకే. యూట్యూబ్ ఛానల్ ఏదైనా ఉంటే సెర్చ్ చేసుకోవడం ఇట్లా. ఇట్లా మనం ఛానల్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే మంచి ఛానల్స్ మన కాన్సెప్ట్‌కి తగ్గట్టుగా విడిగా సెర్చ్ చేసుకొని ఆ లింక్స్ ఇక్కడ టైప్ చేసినా కూడా మనకు వచ్చేస్తాయి అన్నమాట. ఇక్కడ యూట్యూబ్ వీడియోస్, యాప్స్, యాప్ కేటగిరీస్ ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ సేమ్ ఇదే ఆప్షన్ మళ్ళీ యూట్యూబ్ యాడ్స్ కూడా వస్తది. అంటే వీడియోస్ సెలెక్ట్ చేసుకోవడం. ఒకవేళ మనం ఏం సెలెక్ట్ చేయకుండా వదిలేస్తే వాళ్ళే సెలెక్ట్ చేస్తారు అన్నమాట. ఇక్కడ మన ఫైనల్ URL యాడ్ చేసాం. ఇక్కడ మన కంపెనీ నేమ్ ఇమేజెస్ యాడ్ చేస్తున్నాం అన్నమాట. ఇమేజెస్ యాడ్ చేస్తే ఇమేజ్ యాడ్, వీడియో యాడ్స్ ఇవన్నీ కూడా ఇక్కడ వస్తాయి. ఇమేజెస్ యాడ్ చేయమని ఇక్కడ అప్లోడ్ అంటే అప్లోడ్ చేస్తాం. అప్లోడ్ చేసి మనకి కంప్యూటర్ నుంచే ఫామ్ నుంచే ఇట్లా అప్లోడ్ చేసుకున్నాక ఆ ఇమేజెస్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఏ ఇమేజెస్ కావాలని, ఇది కావాలి ఇది కావాలంటే ఇది సెలెక్ట్ చేసుకుంటే అవి డిస్ప్లే అవుతాయి అన్నమాట ఇక్కడ. ఇమేజెస్ గూడా ఇక్కడే సెలెక్ట్ వీళ్ళే సజెస్ట్ చేస్తారా మేడం? మనం అప్లోడ్ చేస్తే గూగుల్ వాళ్ళు? మనం అప్లోడ్ చేసుకున్నాం మన దానికి సరిపడా. మనం ఓకే. ఏదైతే యాడ్ రన్ చేసినామో ఆ యాడ్కి రిలేటెడ్ ఇమేజెస్ మనమే అప్లోడ్ చేస్తాం క్రియేట్ చేసుకుని, వాళ్ళేమి ఇవ్వరు. నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను కాబట్టి అక్కడ ఉన్నాయి. ఓకే. ఇక్కడ ఇమేజెస్ ఎడిట్ ఆప్షన్ అయిపోయింది. ఇక్కడికి వచ్చి ఇక్కడ అప్లోడ్ చేసుకోవాలి మనం. యూ హ్యావ్ సెలెక్టెడ్ 15 ఇమేజెస్. ఇక్కడ ఉన్న ఇమేజ్ని రిమూవ్ చేసుకొని ఇంకొక ఇమేజ్ యాడ్ చేసుకోవాలి. ఇంకా అప్లోడ్ ఫ్రమ్ ద కంప్యూటర్ అంటే మనం అప్లోడ్ చేసుకోండి. ఈ ఇమేజెస్ అన్ని మనం అప్లోడ్ చేసినాయి, వాళ్ళేమి ఇవ్వరు.
ఇట్లా మనం యాడ్ చేసుకొని సేవ్ చేసుకుంటాం, కావాల్సిన యూజ్ చేసుకుంటాం. ఇక్కడ లోగో యాడ్ చేసుకున్నాం. ఇక్కడ వీడియోస్ ఉన్నాయి, ఇంకా వీడియోస్ ఏమన్నా కావాలంటే వీడియోస్ యాడ్ చేసుకుంటాం ఇక్కడ. అంటే యూట్యూబ్ ఛానల్లో డిస్ప్లే అవ్వాలంటే వీడియోస్, మామూలుగా బ్లాగ్స్లో కానీ యాప్స్లో వీడియోస్ సపోర్ట్ ఉంటే వీడియోస్ కూడా వెళ్తాయి అన్నమాట. ఇట్లా ఇక్కడ కూడా సేమ్ అంతే, వీడియోని అప్లోడ్ చేసుకుంటాం లేదా యూట్యూబ్ నుంచి డైరెక్ట్గా యాడ్ చేసుకోవడం. ఇలా యాడ్ చేసుకుని మనకి కావాల్సిన ఒక వీడియోని ఇక్కడ అప్లోడ్ చేసుకుంటాం. జస్ట్ స్లో అయిపోతుంది ఇది సిస్టమ్. సరిగ్గా వర్క్ చేయాలి. స్లో అవుతుంది సిస్టమ్. స్ట్రక్ అయిపోయింది. ఒక నిమిషం. ఇమేజెస్, వీడియోస్ సెలెక్ట్ అయినాయి. నెక్స్ట్ ఇక్కడ హెడ్లైన్స్ అన్నమాట. డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్. శ్రీష డిజిటల్ అంటే ఇది మామూలుగా తెలియదు కాబట్టి డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ.
ఓకే. ఇది ఎక్సీడ్ అయిందట్టుంది. ఇంకెలున్నాయి ఇక్కడ ఒకటి లాంగ్ హెడ్డింగ్ అని ఇచ్చాడు. నిన్న ఇది లేదు కానీ ఇక్కడ ఒక లాంగ్ హెడ్డింగ్ లాగా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇంకా 90 వరకు పడతాయి కాబట్టి ఇంక ఇక్కడ కూడా తెలుగు, కన్నడ, ఇంగ్లీష్ అని ఇక్కడ డిస్క్రిప్షన్స్ ఉన్నాయి. మోర్ డిస్క్రిప్షన్స్ యాడ్ చేసే కొన్ని ఇట్లా చూపిస్తుంది. యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ వచ్చి యాడ్ అనేది ఇక్కడ యాడ్ అయింది. ఇంకొక యాడ్ క్రియేట్ చేయాలనుకోండి, ఇక్కడ మళ్ళీ ఇంకొక యాడ్ డైరెక్ట్గా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మళ్ళీ ఒక క్యాంపెయిన్లో 2-3 యాడ్లు పెట్టుకోవచ్చు. ఇట్లా మళ్ళీ డిస్ప్లే క్యాంపెయిన్ నేమ్ కావాలంటే ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. డిస్ప్లే క్యాంపెయిన్ ఇక్కడ సెటప్స్ మొత్తం ఉంటాయి. ఇక్కడ ఏమన్నా కావాలంటే మళ్ళీ దాని మీద క్లిక్ చేసి యాడ్ని రన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పబ్లిష్. క్యాంపెయిన్ ఇట్లా వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి నిన్న కూడా ఇలానే వస్తుంది. అంటే క్యాంపెయిన్ పబ్లిష్ అయిన తర్వాత క్యాంపెయిన్ పబ్లిష్ స్టార్టెడ్ అయిన తర్వాత ఆ, వాళ్ళ దగ్గర నుంచి అప్రూవల్ రావాలి. అప్రూవల్ అయిన తర్వాత ఇంప్రెషన్స్, తర్వాత క్లిక్స్ ఇవన్నీ చూపిస్తుంది. ఇక్కడ వ్యూ క్యాంపెయిన్ డెమో డయాగ్నోస్టిక్స్ అంటే ఈ క్యాంపెయిన్ గురించి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ అకౌంట్స్, యాడ్స్, బిడ్డింగ్, బడ్జెట్, గోల్స్ ఇవన్నీ ఇక్కడ చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి గో టు కన్వర్షన్స్ అంటే కన్వర్షన్ గోల్ అంటే కన్వర్షన్స్ ఎన్ని అయినాయో చూపిస్తుంది. ఇక్కడ ఇక్కడ మనకు మ్యాప్ వైజ్గా ఎక్కడి నుంచి లీడ్స్ వస్తున్నాయి, ఎన్ని లీడ్స్ వస్తున్నాయి, డీటెయిల్స్ అన్నీ ఇక్కడ చూపిస్తారు. తర్వాత మళ్ళీ క్యాంపెయిన్ డీటెయిల్స్ చెక్ చేసుకోవాలంటే క్యాంపెయిన్లోకి వెళ్ళి క్యాంపెయిన్ సెలెక్ట్ చేసుకొని డిస్ప్లే క్యాంపెయిన్లో ఆప్టిమైజేషన్ స్కోర్ ఇక్కడ వస్తుంది. మన స్కోర్ ఎంత ఉందనేది, ఈ స్కోర్ని బట్టి మన యాడ్ అనేది ఎంత బాగా పెర్ఫామ్ చేస్తుందో తెలుస్తుంది. ఆప్టిమైజేషన్ అంటే మనం ఇచ్చే ల్యాండింగ్ పేజెస్, కీవర్డ్స్ ఇవన్నీ కూడా ప్రాపర్గా ఉన్నాయా లేవా అనే దానికి స్కోర్ ఇస్తుంది. మన స్కోర్ కనుక హై ఉంటే మన యాడ్ ఫస్ట్ ప్లేస్లో వస్తుంది. మన స్కోర్ తక్కువ ఉంటే మళ్ళీ మనం ఆప్టిమైజ్ చేసుకోవాలి. అండ్ క్లిక్స్, ఇంప్రెషన్స్ ఎన్నిసార్లు చూపించింది అంటే ఎన్ని క్లిక్స్ వచ్చినాయి, క్లిక్ త్రూ రేట్ ఎంత పడింది, కాస్ట్ పర్ క్లిక్ యావరేజ్గా ఎంత పడింది ఒక్కొక్క దానికి, అండ్ కాస్ట్ టోటల్ కాస్ట్ ఎంత అయింది,
కాస్ట్ పర్ రేట్స్, కన్వర్షన్స్, కన్వర్షన్ రేట్ ఇవన్నీ ఇక్కడ డీటెయిల్స్ చూపిస్తుంది. ఈ డీటెయిల్స్ మనం క్లయింట్‌కి ఫార్వర్డ్ చేయాలి. ఎ ఎట్లా ఉంది, ఎంతుంది, ఏముందని. యాడ్ గ్రూప్ ఎలిజిబుల్ అని ఉంది. ఒకవేళ మన యాడ్‌లో ఏదైనా మిస్టేక్ చేస్తే ఎలిజిబుల్ అని చూపియదు. యాడ్ అదే ఎర్రర్ అనో లేకపోతే ప్రాబ్లమ్స్ అనో నాట్ అప్రూవ్డ్ అనో ఏదో ఒక మెసేజ్ డిపెండ్స్ ఆన్ దట్ నుంచి వస్తుంది. ఇక్కడ మన యాడ్ క్యాంపెయిన్ ఇమేజెస్ 14 ఇమేజెస్ ఉన్నాయి. 1 వీడియో యాడ్ చేసి ఈ యాడ్ చేసింది చూపిస్తుంది. ఇప్పుడు ఇంకా మనకి ఈ యాడ్ సెట్ అనేది యాడ్ అనేది ఇంకా రివ్యూలో ఉందన్నమాట. యా ఇందాక వచ్చిన క్యాంపెయిన్ సెటప్ ఏమో అది ఓకే ఎలిజిబుల్ అని ఉంది మనం రన్ చేసుకోవడానికి. బట్ ఇది ఇంకా రివ్యూలో ఉంది. రివ్యూ కంప్లీట్ అయిపోవాలి. పెండింగ్ రివ్యూ కంప్లీట్ అయ్యి అప్రూవల్ రావాలి. యాడ్ రెస్పాన్సివ్ యాడ్ ఇక్కడ ఇక్కడ కూడా కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయి. సేమ్ ఇదే ప్రాసెస్. ఇక్కడ వచ్చేసి మనకు ఆడియన్స్ కీవర్డ్స్ అని ఉంది కదా. ఇక్కడ మనకి కీవర్డ్స్ కనిపిస్తాయి. ఆడియన్స్ మన ఆడియన్స్ ఎవరు ఏంటి డీటెయిల్స్ కనిపిస్తాయి. ఇక్కడ మనకి ఏం కనిపించట్లేదు. బట్ ఇక్కడ ఏంటంటే ఏమేమి కనిపిస్తాయి చూడండి. ఇక్కడ ఏజ్ ఏ ఏజ్ వాళ్ళు ఏజ్ క్లిక్ చేస్తే ఏజ్ రిలేటెడ్ డేటా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. టైప్ జెండర్ రిలేటెడ్ డేటా, హౌస్ హోల్డ్ ఇన్కమ్ అంటే ఇది యూఎస్లో వర్క్ అవుతుంది, ఇక్కడ వర్క్ అవుతుంది. బట్ పేరెంటల్ స్టేటస్ దాన్ని బట్టి ఇక్కడ మనం ఏది క్లిక్ చేస్తే దాని డేటా డిస్ప్లే అవుతుంది. అలాగే కంటెంట్, మన కంటెంట్ టైప్ ఏంటి, ఏ ఫార్మాట్లో ఏ కంటెంట్ డిస్ప్లే అవుతుంది, ఇక్కడ డిస్ప్లే అవుతుంది అన్నమాట. ఇక్కడ ఈ కంటెంట్లో మనకి కీవర్డ్స్ ఏ కీవర్డ్స్ ఎలిజిబుల్ ఉన్నాయి. ఇది వచ్చేసి ఈ కీవర్డ్స్కి ఆన్లైన్ ఏఐ మార్కెటింగ్ కోర్స్ తెలుగు అనే దానికి లో సెర్చ్ వాల్యూమ్ ఉంది. ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఈ లో సెర్చ్ వాల్యూమ్ ఉన్నవి మనం రన్ చేసినా కూడా వేస్ట్. వీటిని మనం రిమూవ్ అయినా చేసుకోవచ్చు, లేదంటే పాజ్ అయినా పెట్టుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేసి పాజ్ పెట్టుకోవచ్చు. పాజ్ పెడితే ఈ కీవర్డ్ రన్ అవ్వదు. లేదంటే మనం రిమూవ్ చేసి సెలెక్ట్ చేసుకొని ఎడిట్ ఆప్షన్ ఉందనుకోండి, ఇక్కడ రిమూవ్ రిమూవ్గా తర్వాత క్రియేట్ ఆటోమేటెడ్ రూల్స్, మనం ఏదన్నా రూల్స్ క్రియేట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. బిడ్ స్ట్రాటజీ చేంజ్ చేయాలనుకోండి, దీనికి బిడ్ అడ్జస్ట్మెంట్ ఇక్కడ బిడ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆ కీవర్డ్కి ఇంక్రీజ్ చేయడమా డిక్రీజ్ చేయడం. ఒక్కొక్క కీవర్డ్కి ఇంక్రీజ్ చేసాం ఒక్కొక్క సర్చ్ వాల్యూమ్ తక్కువ ఉందనుకోండి, ఆ కీవర్డ్కి లీడ్స్ రావాలంటే మనం బిడ్ అనేది పెంచవచ్చు అనమాట. 25% పెంచమని అప్లై చేస్తే ఆ కీవర్డ్కి పెరుగుతుంది. ఇట్లా మనం అవి కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇలాగే ఇక్కడ చేంజ్ హిస్టరీ ఉంది. ఈ చేంజ్ హిస్టరీలో మనం ఎన్నిసార్లు మన యాడ్ క్యాంపెయిన్ సెటప్ చేంజెస్ చేసాము అంటే ఈ యాడ్ క్యాంపెయిన్ ఇప్పుడే క్రియేట్ చేసాం కదా, ఇక్కడికి వస్తే మనం చాలా క్యాంపెయిన్స్ క్రియేట్ చేసాం. ఇందులో ఏ క్యాంపెయిన్ కావాలో మనం సెలెక్ట్ చేసుకుంటే ఎన్నిసార్లు చేంజ్ చేసాం, ఏమేమి చేంజెస్ చేసాం మొత్తం ఇక్కడ కనిపిస్తుంది మనకి.
ఆల్ చేంజెస్, బడ్జెట్, బిడ్, ఆడియన్స్, లొకేషన్స్, ఎన్నిసార్లు ఏం చేంజెస్ చేసాం ప్రతి చేంజ్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. మనం యాడ్లోకి వెళ్ళి యాడ్ చేసిన చేంజెస్ అన్నీ, నేను డేటా యాడ్, కీవర్డ్స్ యాడ్ చేసిన, రిమూవ్ చేసిన మొత్తం డీటెయిల్స్ అన్నీ ఇక్కడ వచ్చేస్తాయి. ఇక్కడ వచ్చేసి వెన్ అండ్ వేర్ యాడ్ షోడ్. ఇక్కడ మనం యాడ్ ఎప్పుడు చూపించింది, ఎక్కడ చూపించింది, డివైజెస్, ఇవన్నీ కూడా డీటెయిల్స్ కనిపిస్తాయి మనకి. అంటే రన్ అయితే మనకి డీటెయిల్స్ అన్ని ప్రాపర్గా కనిపిస్తాయి, కానీ ఇప్పుడు ఏం లేదు కాబట్టి జస్ట్ చూపిస్తుంది. ఇక్కడ కంప్యూటరు, మొబైల్, ట్యాబ్లెట్, టీవీ స్క్రీన్స్ ఎక్కడ కనిపించింది, ఎంత పడింది, ఏ స్క్రీన్కి యాడ్ రన్ చేసినప్పుడు ఎంత అమౌంట్ పడింది, ఇక్కడ డివైడ్ చేసి మనకు చూపిస్తుంది. దాన్ని బట్టి కూడా చూసుకోవచ్చు. ఒకవేళ టీవీలోగా ఎక్కువ చూపిస్తుంది, తక్కువ అమౌంట్ వస్తుందంటే టీవీస్ని పాస్ చేసుకోవచ్చు అనమాట. టీవీస్కి లేకుండా. అలాగే మన ల్యాండింగ్ పేజ్ యాడ్ చేసి ఇక్కడ కనిపిస్తాయి ల్యాండింగ్ పేజెస్. ఎవరైనా క్లిక్స్ చేస్తే ఎన్ని క్లిక్స్, ఎన్ని ల్యాండింగ్ పేజెస్ ఉన్నాయి, అంటే ఎన్ని క్యాంపెయిన్స్కి ఒక క్యాంపెయిన్కి ఒక ల్యాండింగ్ పేజ్ పెడతాం కదా, ఎన్ని క్యాంపెయిన్స్ ఉన్నాయి, ఎన్ని ల్యాండింగ్ పేజెస్ ఉన్నాయి, ఎన్ని క్లిక్స్ వచ్చినాయి, ఎన్నిసార్లు ల్యాండింగ్ పేజ్ చేస్తుందో ల్యాండింగ్ పేజ్ డీటెయిల్స్ వస్తాయి అన్నమాట. ఇక్కడ రిపోర్ట్స్ మనకి ఆడియన్స్ పెర్ఫార్మెన్స్, ఆడియన్స్ కంటెంట్, ఇవన్నీ కూడా ఇక్కడ బిల్లింగ్ ఇక్కడ కనిపిస్తాయి. అండ్ డాష్ బోర్డ్, మనం ఏదైనా న్యూ డాష్ బోర్డ్ క్రియేట్ చేసుకోవాలంటే ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ అంటే దాన్ని మనకు కావాల్సిన సెటప్స్ తోటి మాన్యువల్గా. ఇక్కడ రికమెండేషన్స్, మనం క్యాంపెయిన్ రన్ చేసేటప్పుడు మనం ఏమన్నా మిస్ చేస్తే లేదా ఆప్టిమైజేషన్ స్కోర్ కనుక తగ్గుతూ ఉంటే ఇక్కడ అన్ని రికమెండేషన్స్ చూపిస్తుంది ఏమేమి చేయాలో. బట్ వీళ్ళు చూపించినవన్నీ మనం చేయకూడదు. అలా చేస్తే మనకు చాలా అమౌంట్ కట్ అవుతుంది. అవి చేయడం వల్ల మనకు ఉపయోగం లేదా అనేది ఒకసారి అనాలిసిస్ చేసుకున్న తర్వాతే ఈ రికమెండేషన్స్ అనేది అప్లై చేయాలి, లేకపోతే ప్రాబ్లం అవుతుంది అనమాట. వారు అన్ని ప్లేసెస్లో చూపిస్తే యాడ్ బాగా రన్ అవుతుంది అంటాడు. అప్పుడు మనం ఆన్ చేసామనుకోండి, మనకి యాడ్ రన్ అవుతుంది బాగానే, బట్ మనకి లీడ్స్ ఎంతవరకు వస్తాయి అనేది గ్యారెంటీ ఉంటుంది. ఒక్కొక్కసారి లీడ్స్ అసలు రాకుండా కూడా ఉండొచ్చు అనమాట. తర్వాత ఓవర్ వ్యూ అంటే అన్ని డీటెయిల్స్ ఇక్కడ కనిపించేస్తాయి. మనం ఇవన్నీ ఎదుర్కొనే పర్లేము. బట్ ఇంకా మనకి క్లారిటీగా కావాలంటే వీటన్నిటిలోకి వెళ్ళాలి. మన టాపిక్స్ ఏంటి, ఇంప్రెషన్స్ ఏంటి, స్టేటస్ ఏంటి, ఇవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ ఉన్న కన్వర్షన్ సమ్మరీ, ఎన్ని కన్వర్షన్స్ అయినాయి, ఇక్కడ మనం కన్వర్షన్ సెటప్ చేసుకోవాలి. అప్పుడు ట్రాక్ అవుతుంది మనకు ఎన్ని కన్వర్షన్స్ అయినాయి, ఎన్ని లేదు అనేసి. ఇక్కడ బేసిక్ సెటప్ కన్వర్షన్స్ది యాక్షన్ తీసుకుంటే ఈ కన్వర్షన్ లీడ్స్ ఇంపాక్ట్ 3 క్యాంపెయిన్స్ ఉన్నది. ప్రైమరీ కన్వర్షన్ యాక్షన్, ఇక్కడ వీక్లీ కన్వర్షన్స్, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట, ఎన్ని కన్వర్ట్ అయినాయి, ఎంత ఉంది అనేసి. సేల్స్, లీడ్స్, క్రియేట్ న్యూ చార్ట్, ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి.
అండ్ ఇక్కడ వచ్చేసి గూగుల్ ట్యాగ్ శ్రీష డిజిటల్ ఎనేబుల్ కన్వర్షన్ మెజర్మెంట్ క్యాంపెయిన్ ఆప్టిమైజేషన్. మనకి ఇక్కడ ఇన్స్టాల్ గూగుల్ ట్యాగ్, ఈ ట్యాగ్ వస్తుంది అనమాట. ఇక్కడ డైరెక్ట్గా వర్డ్ ప్రెస్లో చేయొచ్చు, లేదంటే ఇక్కడికి వచ్చి మనం మాన్యువల్గా సెటప్ చేసుకోవచ్చు సార్ కోడ్. ఇప్పుడు ఈ కోడ్ తీసుకెళ్ళి మన వెబ్సైట్లో పెట్టాలి. మన వెబ్సైట్లో పెడితే అప్పుడు మన వెబ్సైట్కి ఎంతమంది వచ్చారు, ఎంతమంది మన వెబ్సైట్ని విజిట్ చేసి వెళ్ళారు, ఫస్ట్ పేజ్లో ఎంతమంది ఉన్నారు, లేకపోతే లాస్ట్ పేజీకి ఎంతమంది వెళ్ళారు, మొత్తం ఈ డీటెయిల్స్ అన్నీ ఈ కోడ్ ట్రాక్ చేస్తుంది. ఈ కోడ్ ఈ అకౌంట్ నుంచి ఆ కోడ్ ట్రాకింగ్లో ఉంది కాబట్టి ఇక్కడ నుంచి మనం క్యాంపెయిన్ రన్ చేస్తే అప్పుడు ఎవరైతే చూసి ఫామ్ ఫిల్ చేయకుండా బ్యాక్ వెళ్ళిపోయారో వాళ్ళకి మన యాడ్ చూపిస్తుంది అనమాట. వాళ్ళందరినీ ట్యాగ్ చేస్తుంది. అంటే మనం యాడ్స్ ద్వారానే కావచ్చు, ఆర్గానిక్గా కావచ్చు, ఏ ఫార్మాట్ అయినా సరే మన వెబ్సైట్ వచ్చి క్లిక్ చేశారు, ఫస్ట్ పేజ్ నుంచి వెనక్కి వెళ్ళిపోయారా, 2-3 పేజెస్ చూసారా, లేకపోతే ఎండింగ్ వరకు వచ్చి వాళ్ళు ఫిల్ చేయకుండా వెళ్ళిపోయారు, ఇట్లా డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఉంటాయి. అవన్నీ వచ్చిన వాళ్ళందరికీ ఈ ఈ ఈ ట్యాగ్ ట్రాక్ చేస్తుంది. తర్వాత ఈ సెటప్ కూడా మనం కన్వర్షన్ సెటప్ సెట్ చేసుకుంటే ఇట్స్ ఓకే. ఇక్కడ మన పెర్ఫార్మెన్స్ అంతా ఇక్కడ కనపడుతుంది. సెటప్ యువర్ కన్వర్షన్ మెజర్మెంట్స్. ఇక్కడ మనం ఎన్ని కన్వర్షన్స్ జరిగినాయి ఏంటి అనేదాన్ని మెజర్ చేయొచ్చు. ఇక్కడ ఈ లీడ్ ఫామ్స్ ఇవన్నీ కూడా మనం గోల్ని ఎడిట్ చేసుకోవచ్చు. అంటే లీడ్స్ కావాలా ఇట్లా ఇక్కడ యాక్షన్ ప్రైమరీ అని ఉంది కదా, ఇక్కడ మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు అన్న. మనకి ఈ కన్వర్షన్ ప్రైమరీ సెకండరీ అని మాది మన ఇష్టం. ప్రైమరీ అన్నదానికి ఎక్కువ వాల్యూ ఉంటుంది. వాల్యూస్ క్రియేట్ కన్వర్షన్ వాల్యూ రూల్స్ మనం క్రియేట్ చేసుకోవాలంటే ఎలా కన్వర్ట్ అయితే కన్వర్ట్ అయినట్టు. అంటే ఇక్కడ వచ్చేసి సెలెక్ట్ రూల్ ప్రైమరీ కండిషన్ ఏంటి, డివైజా, లొకేషనా, ఆడియన్స్ సిగ్మెంటా. డివైజ్లోకి వాళ్ళ డివైజ్లో మన యాడ్ ఓపెన్ అవ్వగానే వాళ్ళు చూస్తేనే కన్వర్షన్ అయినట్ట, లేకపోతే లొకేషన్ బేస్డా, లేకపోతే ఆడియన్స్ సిగ్మెంట్ అంటే ఆడియన్స్ సిగ్మెంట్. ఈ ఆడియన్స్ సిగ్మెంట్లో వాళ్ళు ఉన్న వాళ్ళని ఇక్కడ యాడ్ చేసుకుంటాం. ప్రైమరీ ఇట్లా వచ్చిన వాళ్ళని వాళ్ళు ప్రైమరీ కింద తీసుకుంటారు. లేదా సెకండరీ కండిషన్ ఏంటి అంటే లొకేషన్. థర్డ్ సెలెక్ట్ వాల్యూ అడ్జస్ట్మెంట్ ప్లే బేస్డ్ కన్వర్షన్స్. అంటే ఒక కన్వర్షన్ వస్తే వచ్చినట్ట దాని వాల్యూ ఎంత రాయొచ్చు, లేదంటే వదిలేయచ్చు. ఒకటి వచ్చిందనుకో దాని వాల్యూ ఒకటి వచ్చిందనుకో, లేకపోతే ఒక 10,000 అనుకో 10,000, అప్పుడు 2 వస్తే 20,000 కన్వర్షన్ వాల్యూ చూపిస్తుంది. లేదు ఒకటి వచ్చిందని ఒకటే పెట్టాము, అది పెట్టిన దాన్ని బట్టి మనకు చూపిస్తుంది అన్నమాట. కస్టమ్ వేరియబుల్స్ అండ్ సెట్టింగ్స్. ఇక్కడ వచ్చి మన డీటెయిల్స్ సెట్టింగ్స్ డిస్ప్లే నెట్వర్క్, కాల్స్ ఫ్రమ్ యాడ్, యాక్సెప్టెడ్, మేనేజ్ త్రూ ద గూగుల్ ట్యాగ్స్, ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చారు. మనకి ఇందులో ఏదైనా ప్రాపర్గా అనిపించకపోతే వాటిని చేంజ్ చేసుకోవచ్చు. మేనేజ్ త్రూ ద గూగుల్ ట్యాగ్ ఆర్ రికార్డింగ్
ఎన్హాన్స్ ద కన్వర్షన్స్ అంటే మనం గూగుల్ ట్యాగ్ మేనేజర్ నుంచి కన్వర్షన్స్ చేసుకోవాలా, వెబ్సైట్ నుంచి కన్వర్ట్ చేసుకోవాలా, అది మన ఇష్టం అని. ఈ ట్యాగ్ మేనేజర్ అంటే ఏంటంటే ఇది ఒక థర్డ్ పార్టీ లైక్ గూగుల్ వాళ్ళదే, కానీ అదొక సపరేట్ టూల్. ఇప్పుడు ఈ ట్యాగ్ మేనేజర్ వల్ల యూజ్ ఏంటంటే మనకు అంత డేటా ఒక్కసారి డిస్ప్లే అవుతుంది అనమాట. ఇప్పుడు ఎనాలిటిక్స్ డేటా అనుకోండి, ఎనాలిటిక్స్ టూల్లో చేయాలి. యాడ్స్ డేటా అనుకోండి, యాడ్స్ టూల్లో చేయాలి. ఇట్లా డిఫరెంట్ టూల్స్ని యూజ్ చేసి డిఫరెంట్ డేటాను మనం ట్రాక్ చేస్తాం. ఫేస్బుక్లో అట్లా. ఈ ట్యాగ్ మేనేజర్ ఏం చేస్తుందంటే అన్నీ ఒక ప్లాట్ఫామ్లో డిస్ప్లే చేస్తుంది. బట్ ఇంకొకటి ఇంకొక యూజ్ ఏంటంటే మనం ఎనాలిటిక్స్ సైట్కి ఒక ఎనాలిటిక్స్ కోడ్ యాడ్ చేస్తాం, సెర్చ్ కన్సోల్ కోడ్ యాడ్ చేస్తాం, గూగుల్ కీవర్డ్కి గూగుల్ యాడ్స్కి గూగుల్ యాడ్ ట్యాగ్స్ యాడ్ చేస్తాం. ఇట్లా డిఫరెంట్ ట్యాగ్స్ని మన వెబ్సైట్లో యాడ్ చేస్తాం. ఇట్లా చాలా రకాల కోడ్స్, మళ్ళీ ఫేస్బుక్కి వచ్చేసరికి పిక్సెల్స్, ఇవన్నీ కూడా యాడ్ చేస్తాం. ఇంత కోడ్ అందులో యాడ్ చేసేసరికి మన వెబ్సైట్ పెర్ఫార్మెన్స్ తగ్గుతుంది అనమాట, స్లో అవుతుంది. అలాంటప్పుడు ఏంటంటే ఇవన్నీ తీసుకెళ్ళి ట్యాగ్ మేనేజర్లో పెట్టి, ట్యాగ్ మేనేజర్ కూడా ఆ, మన వెబ్సైట్లో పెడితే మొత్తం డేటా అంతా ట్యాగ్ మేనేజర్లో డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మనం ఏదైనా అప్లోడ్ చేసి షెడ్యూల్ చేసుకుని ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ యాట్రిబ్యూట్స్, కన్వర్షన్ పాత్, ఎన్ని కన్వర్షన్స్ అయినవి ఇట్లా, అండ్ పాత్ మ్యాట్రిక్స్, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అలాగే టూల్స్ ఉన్నాయి, కొన్ని టూల్స్. ఇక్కడ గూగుల్ కీవర్డ్ ప్లానర్, సెర్చ్ వాల్యూమ్ అండ్ ఫార్కాస్ట్, ఇట్లా పెర్ఫార్మెన్స్ ప్లానర్. మనకు అండ్ ఎక్స్ప్లోర్ యువర్ బడ్జెట్ క్యాంపెయిన్ ఆప్టిమైజేషన్. ఇక్కడ మనం ఒక ప్లాన్ క్రియేట్ చేసుకొని పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఆ, ఇలా చెక్ చేసుకోవచ్చు అనమాట. అక్టోబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు మనం సెలెక్ట్ చేసుకున్నాం. తర్వాత నెక్స్ట్ వీక్, ఒక వీక్ కానీ ఇట్లా ఏదైనా సెట్ చేసుకోవచ్చు. కస్టమ్ డేట్స్ సెలెక్ట్ చేసుకొని మన ఈ ఛానల్స్ ఎనేబుల్ అవ్వలేదు, ఇది ఎనేబుల్ అయితే మనం ఇవన్నీ సెట్ చేసుకొని ప్లాన్ సెట్ చేసుకోవచ్చు అనమాట. ఎంత అమౌంట్కి పెడితే ఎట్లా వస్తుంది, ఎట్లా వర్క్ అవుతుంది. ఇక్కడ ఈ ప్లాన్స్ అన్ని సెట్ చేసుకోవచ్చు. రిచ్ ప్లాన్, యూట్యూబ్కి సంబంధించింది. ఇది యూట్యూబ్ స్ట్రాటజీ క్రియేట్ చేసుకోవడానికి, అదే యాప్ అడ్వర్టైజింగ్ చేసుకోవడానికి. అంటే ఎట్లా వర్క్ చేస్తుంది, ఎట్లా యాడ్ చేయాలి, ఇవన్నీ కూడా. ఇక్కడ ఇవన్నీ కూడా మనం వన్ బై వన్ క్యాంపెయిన్, కొన్ని రిజల్ట్స్ ఏంటంటే క్యాంపెయిన్ ఉంటేనే మనకి ప్రాపర్గా రిజల్ట్స్ కూడా వస్తాయి, లేకపోతే కొన్నిట్లో అసలు రావు. మ్మ్. ఈ టూల్స్ అన్నీ మనం అంతగా ఎక్కువగా ఏం వాడము, వీటి గురించి పెద్దగా అవసరం లేదు. జస్ట్ క్యాంపెయిన్ సెటప్, యాడ్స్, కీవర్డ్స్ ఇవి. ఇక్కడేమో మనం ఫండ్స్ యాడ్ చేసుకుంటాం. ఫండ్స్ క్లిక్ చేస్తే మనకు ఆప్షన్స్ వస్తాయి. ఆ ఆప్షన్స్ని బట్టి చేంజ్ చేసుకోవచ్చు. అంటే నెట్ బ్యాంకింగ్, పే విత్ బ్యాంక్ ట్రాన్స్ఫర్, కార్డ్, వీటిని బట్టి మనం
అమౌంట్ అనేది యాడ్ చేయాలి. ఇక్కడ మన ఎంత కరెక్ట్ అయింది, ఎంత పేమెంట్స్ ఎంత యాడ్ చేసాము, ఎంత అమౌంట్ ఉంది, ఇక్కడ మనకు మొత్తం కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ క్లిక్ చేస్తే డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఫండ్స్ ఫర్ మే మంత్కి ఎంత పెట్టాము, ఎంత ఖర్చు అయింది, ఎంత నెట్ అమౌంట్, మొత్తం పెండింగ్ ఎంత, రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత, డీటెయిల్స్ అన్నీ ఇక్కడ చూపించేస్తాయి. ఇక్కడ బిల్లింగ్ యాక్టివిటీస్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ వస్తాయి. మనం ఏ రోజు ఎంత అమౌంట్ యాడ్ చేసాము ఇవన్నీ కూడా. ఇక్కడ మన డాక్యుమెంట్స్ అండ్ పేమెంట్ మెథడ్ మన దేని నుంచి ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు. మన నెట్ బ్యాంకింగ్, కార్డ్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ప్రమోషన్స్, కన్వర్షన్స్, మెజర్మెంట్స్ ఇక్కడ అండ్ బిల్ ట్రాన్స్ఫర్ అండ్ అడ్వర్టైజర్ వెరిఫికేషన్ అంటే మనది వెరిఫికేషన్. ఇక్కడ సెట్టింగ్స్ పోస్ట్ పేనా, ప్రీపేనా అంటే ఇట్లా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ పేమెంట్ యూజర్ 1 మన డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ నిన్న వెరిఫై చేయడానికి ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి మన కార్డు వెరిఫై చేసుకుంటే అంటే కొంచెం లీగల్ కింద ఉంటుందండి. లేకపోతే వీడు ఇల్లీగల్ లాగా చూస్తాడు. కంపెనీ ఉంటే జిఎస్టీలో ఆ నెంబర్లు ఇవ్వాలి. లేదు పర్సనల్గా అనుకుంటే మన ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు ఇవన్నీ ఇవ్వాలి. ఇక్కడ వచ్చేసి అడ్మిన్ డీటెయిల్స్, మన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. అండ్ లాంగ్వేజెస్ ఏంటి, క్యాప్లో ఏమేమి సెలెక్ట్ చేసాం అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. నోటిఫికేషన్స్, యాక్సెస్ అండ్ సెక్యూరిటీ ఇక్కడ మనం ఎవరికైనా యాక్సెస్ ఇవ్వాలంటే ఇక్కడ నుంచి ఇవ్వచ్చు అనమాట. ఇక్కడ మీ మెయిల్ ఐడి ఇచ్చి మీకు ఏ యాక్సెస్ ఇవ్వాలి, ఓన్లీ మెయిల్కా, బిల్లింగ్ వర్కా, రీడ్ ఓన్లీయా, స్టాండర్డా, అడ్మిన్, ఏ యాక్సెస్ కావాలంటే ఆ యాక్సెస్ ఇవ్వచ్చు. మీరు క్యాంపెయిన్ నా ఈ జీమెయిల్ ఐడిలో క్యాంపెయిన్ సెటప్ చేసుకొని మీకు యాక్సెస్ ఇవ్వచ్చు డైరెక్ట్గా జీమెయిల్ ఇవ్వకుండా. అప్పుడు జీమెయిల్ ఇచ్చేవనుకోండి, జీమెయిల్ ఓపెన్ చేస్తే అందులో పర్సనల్ డేటా ఉండొచ్చు. అంటే లైక్ కంపెనీ వాళ్ళు ఏదో పర్సనల్ డేటా మెయింటైన్ చేస్తూ ఉండొచ్చు. అట్లాంటప్పుడు అది ఇవ్వలేరు కాబట్టి ఇలా యాక్సెస్ ఇస్తారనమాట. ఇక్కడ వచ్చేసి ఇక్కడ నుంచి యాక్సెస్ అండ్ సెక్యూరిటీ దగ్గర నుంచి సెండ్ ఇన్విటేషన్ అంటే అక్కడ మీకు ఇన్విటేషన్ వస్తుంది, మీరు యాక్సెప్ట్ చేస్తారు. ఇది కంప్లీట్ ఓవరాల్గా ఈ క్యాంపెయిన్స్ లైక్ ఆప్షన్స్ గురించి. ఓకే. ఇక్కడ కొన్ని ఏంటంటే మనకి